హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం లక్ష్మీ దగ్గుబాటి అదేనండి నాగ చైతన్య గారి మదర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. లక్ష్మీ దగ్గుబాటి డి రామానాయుడు మరియు రాజేశ్వరి దంపతుల కుమార్తె. దగ్గుబాటి రామానాయుడు ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత. తెలుగు సినిమాల్లో తన పనికి ప్రసిద్ధి చెందారు. అలాగే అతను 1964లో సురేష్ ప్రొడక్షన్ను స్థాపించాడు మరియు ఇది భారతదేశంలోని అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా మారిపోయింది. ఇక లక్ష్మికి వెంకటేష్ మరియు సురేష్ బాబు అనే ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. అలాగే ఆమె రానా దగ్గుబాటికి అత్త కూడా. రానా మరియు చైలను మొదటి కజిన్స్గా చేసింది. ఇక నాగార్జున లక్ష్మీ దగ్గుబాటి వివాహ విషయానికి వస్తే లక్ష్మి 1984లో నాగార్జునను వివాహం చేసుకున్నారు. అలాగే వారిద్దరూ నవంబర్ 23, 1986న నాగ చైతన్యకు స్వాగతం పలికారు. కానీ ఈ జంట 1990లో తెలియని కొన్ని మనస్పర్ధల వల్ల విడిపోయారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి అంటే 1992లో నాగార్జున అమలా ముఖర్జీని పెళ్లాడారు. వీరిద్దరికి మరో కుమారుడు జన్మించాడు. ఆయనే మనకు తెలిసిన అఖిల్ అక్కినేని. ఇక నాగార్జున గారు రెండో పెళ్లి చేసుకున్నట్టే లక్ష్మి కూడా మరో పెళ్లి చేసుకుంది. వ్యాపారవేత్త శరత్ విజయరాఘవన్ను పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె లక్ష్మీ ఇంటీరియర్స్ అనే వ్యాపారాన్ని కూడా ప్రారంభించింది. కానీ తన తల్లి పెళ్లికి నాగ చైతన్య ఒప్పుకోలేదని, తన తల్లికి దూరమయ్యాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని నటుడు స్పష్టం చేశారు. తాను హైదరాబాద్లో పనిలో బిజీగా ఉన్నానని, అయితే అమెరికాలో ఉన్నప్పుడు తన తల్లిని కలుస్తానని చెప్పుకొచ్చాడు నాగ చైతన్య గారు. ఇక నాగ చైతన్య విషయానికొస్తే తన జీవితంలో కూడా తన తల్లి తండ్రి లాగానే రెండో పెళ్లికి దారి తీసింది. మొదటిగా సమంతను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల శోభితా ధూళిపాలను తిరిగి రెండో వివాహం చేసుకున్నాడు నాగ చైతన్య. ఈ ఇద్దరు నటీనటులు డిసెంబర్ 4 బుధవారం నాడు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ జంట వివాహం చేసుకున్నారు. ఆపై నాగార్జున గారు ఈ జంట యొక్క మొదటి అధికారిక వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మరియు ఇలా రాశారు: శోభిత మరియు చై కలిసి ఈ అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం చూడటం నాకు ప్రత్యేకమైన మరియు భావోద్వేగ క్షణమని. నా ప్రియమైన చైకి అభినందనలు మరియు కుటుంబానికి స్వాగతం. ప్రియమైన శోభిత, మీరు ఇప్పటికే మా జీవితాల్లో చాలా ఆనందాల్ని తెచ్చారు అంటూ తెలియజేశారు. ఇక వీరి వివాహానికి చిరంజీవి, పివి సింధు, నయనతార, రామ్ చరణ్, ఉపాసన కొనిదెల, మహేష్ బాబు మరియు నమ్రతా శిరోద్కర్ మరియు ఎన్టీఆర్ సహా టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ వేడుక ప్రేమ, నవ్వు మరియు ఆశీర్వాదాలతో నిండిపోయింది. ఇది అక్కినేని కుటుంబానికి మరియు వారి శ్రేయోభిలాషులకు గుర్తుండిపోయే రోజుగా మారింది. ఇక అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.